గతంలో 2014 నుంచి 19లో మీరు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కన్నా తక్కువ అమౌంట్కి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము తక్కువ రేటుకి అగ్రిమెంట్లు చేసుకుంది. అంతేకాకుండా గతంలో ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం, ఎందుకంటే ఆ పీపీ అగ్రిమెంట్స్ని ఎప్పుడైతే క్యాన్సిల్ చేసిందో ప్రభుత్వం పెద్ద స్థాయిలో, అప్పుడు కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది దాని వెనకాల ఎంత స్కామ్ జరిగే అవకాశం ఉంది అని. ఆ తర్వాత తక్కువ ప్రైస్కి వీళ్ళు తీసుకున్న 20 సంవత్సరాల పాటు ఒకటే రేటుతో సప్లై చేసేలాగా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఇవన్నీ కాకుండా అవి చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వము కేటాయించాల్సిన భూమి కానివ్వండి, దానికోసం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా సేవ్ అవుతుంది మనకి అన్నది ఒక్క కారణంతోనే మేము, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాము. అదాని సంస్థ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ లేదు. మోరోవర్ మేము ఇన్వాల్వ్ అయినప్పుడు, దాన్ని తీసుకుందాం అనుకున్నప్పుడు అదాని సంస్థ ఒకటే లేదు, దాంట్లో అజూర్ అనే మరో సంస్థ కూడా ఉంది అనేది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఎక్కడ మీకు స్కామ్ ఎక్కడ కనిపిస్తుంది? 1750 కోట్ల ముడుపులకు సంబంధించిన ఇష్యూ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలుగెత్తి చాటిన విషయం కాదు, మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ వెల్లడించిన విషయం కూడా కాదు. మరి సెంట్రల్లో సిబిఐ, ఈడీలు జోక్యం చేసుకున్న విషయాలు కూడా కావు. మరి ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పేరులోనే ఆయన సార్థక నామధేయుడు జగన్మోహనుడు, జగత్నే ఆశ్చర్యానికి గురి చేసిన వ్యక్తి, జగతి దృష్టికి వెళ్ళిన వ్యక్తి, సాక్షాత్తు జగత్తంతటికి పెద్దన్నగా అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న అమెరికాలో 3 సంస్థలు ఇచ్చిన నివేదికది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అక్కడ న్యాయశాఖ, అక్కడ మరి ఇంకొక సంస్థ, ఈ 3 కలిసి జారీ చేసినటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద దీన్ని వెల్లడించడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్నని, తెలుగుదేశం పార్టీనని ఉపయోగం ఏముంది? అది అక్కడ అమెరికాలో ఆ దర్యాప్తు సంస్థలు 2022 జూలై నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు అనేక పరిశోధనలు చేసి పోతే దాన్ని తొవ్వి తీసి నిన్న మొన్న వెల్లడించారు. మరి దాన్ని తెలుగుదేశం పార్టీకి, సెంట్రల్ గవర్నమెంట్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీకి అంటగట్టడంలో అర్థం లేదు మొట్టమొదటిది. అదేవిధంగా ఈ 100 కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది సోలార్ ఎనర్జీ చాలా పెద్ద ప్రాజెక్టు కదా, మరి రివర్స్ టెండరింగ్ ఏమైంది అక్కడ? మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి అంటే ఫారిన్ అఫీషియల్ 1 కింద అమెరికా దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఫారిన్ అఫీషియల్ 1 అని. మరి దాని అర్థం ఏంటి? మరి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏం లేదు కదా, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వాలకు సంబంధం లేదు. మరి అమెరికా అగ్రరాజ్యం ప్రకటించింది. మరి అగ్రరాజ్యం ఏదో బోఫాల్ డీల్కి, గ్యాస్ దుర్ఘటనకి పెట్టారు. 1993లో నేరస్తులను అప్పగించే ఒప్పందం అమెరికా భారతదేశం మధ్య కుదిరింది. 1993లో నేరస్తులను అప్పగించే ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా అప్పుడు ఏమైంది అంటున్నారు, ఇప్పుడు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం నేరస్తుల్ని ఎక్స్చేంజ్ అంటే మనం వాళ్ళకి అప్పచెప్పొచ్చు, వాళ్ళు మనకు అప్పచెప్పొచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మీరు అన్నది సరే, టెక్నికల్ అంశాలలో జోలి కంపల్సరీ మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తే అప్పుడు స్కామ్ జరిగే అవకాశం ఉంది. కానీ ఉన్న రేటు కన్నా తక్కువ కొంటే ఎక్కడ స్కాము? మీరు ఎక్కడి నుంచి మీరు దాన్ని కనెక్షన్ ఇస్తున్నారు? అలా కాదు. అక్కడ ఆల్రెడీ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆసక్తి చూపలేదు ఈ సోలార్ ఇది కొనుగోలు చేయడానికి. అలాంటి స్థితిలో అదాని 2021 ఆగస్టు 5, సెప్టెంబరు 12, నవంబర్ 20 అంటే కొద్ది నెలల వ్యవధిలో 3 దఫాలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆయన రావడం జరిగింది తాడేపల్లి ప్యాలెస్కి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఆ నొటోరియస్ ఇండస్ట్రియలిస్ట్ కోసం. ఆ నొటోరియస్ ఇండస్ట్రియలిస్ట్ కోసం గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 దఫాలుగా వారిద్దరి మధ్య రహస్య సమావేశాలు జరిగాయి. క్విడ్ ప్రోకో జరిగింది. మాకు ఇది చేసి పెడితే మీకు ఇది అని. దీన్ని బట్టి మనకి అర్థమవుతున్న విషయం, రైట్, అమెరికా దర్యాప్తు సంస్థలు ప్రకటించిన ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 3 సార్లు వీళ్ళ మీటింగు, ఆ డేట్స్ కూడా వాళ్ళు ప్రకటించారు. అంటే
ఎక్కడో అగ్రరాజ్యం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ అవినీతిని స్పష్టంగా పేర్కొందంటే వారు ఎంత చురుగ్గా వాళ్ళ దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయో, వారి న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. రైట్. మరి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం, వారిద్దరు ప్యాలెస్లో కలిసి భోజనాలు చేయడం, ఒకసారి అదాని తన సతీమణితో కూడా వచ్చాడు, భోజనాలు చేశారు అక్కడ. పోతే ఆ విషయాన్ని గొంబనంగా దాచారు. ఇది క్విడ్ ప్రోకో వ్యవహారం. అక్కడ వాళ్ళు కోరిన విధంగా ఇవ్వకపోతే ఈయనకు 1750 కోట్లు ఎందుకు ఇస్తారండి? ఇవ్వరు కదా. మరి వారు ఈ రేటే మాకు మీరు అంగీకరించండి, మేము మీకు ఇంత ఇస్తాం. కాబట్టే ఈయనకు 1750 కోట్లు ముడుపులు బంధం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య అనేది